father. Happy birthday. No, I said. Thank you. ఇప్పుడు పాడు. ఇప్పుడు పాడు. Thank you. Thank you, Lily Lisa. సూపరా లేవు పాలు కూడా తెమ్మండి. మా వారి బర్త్డే అయితే ఇలా జరిగింది. ఇంకా నైట్కు నేను చికెన్ పలావ్ చేశాను. ఇంకా కేక్ అయిపోయిన తర్వాత డిన్నర్ అయిపోయింది. ఇంకా తినేసాం మేము కూడా. ఆ తర్వాత మా అన్నయ్య పిల్లలు గ్రేస్ అందరు వచ్చారు చెప్పకుండా మాకు. లేకపోతే మేము వాళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళము. ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను. మా వారి బర్త్డే సాటర్డే వచ్చింది. ఇంకా అన్నయ్య వాళ్ళు సండే మాతో కలిసి ఉండి చర్చి చూసుకొని ఇంకా మండే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. ఇంకా మేము ట్యూస్డే ఎక్కడికి వెళ్తున్నాము అంటే తిరుపతికి వెళ్తున్నాము. ఒక మీటింగ్ ఉందని వెళ్తున్నాము. ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని రమ్మన్నారు. ఇంకా నా కొడుక్కి చెప్పాను, నువ్వు పంచె కట్టుకోనా, నా డాడీ కూడా కట్టుకుంటాడు పంచె అంటే లేదు అని ఇద్దరు కట్టుకోలేదు. ఇంకా నేనైతే ట్రెడిషనల్ వేలోనే వెళ్తా ఉన్నాను, పట్టు శారీ కట్టుకొని. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మిస్ చేయొద్దు. దీని దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు. తాజ్ హోటల్ ఇట్లా పోవాలి. ఎందుకురా నన్ను అదా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. తాజ్ హోటల్లో ఏషియన్ పెయింట్స్ వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేశారు. ఇంకా మేము మార్నింగే వచ్చేసాము. మేము వచ్చేసరికి 10 అయింది. ఇంక మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేసి రాలేదు ఇంటి దగ్గర, ఇక్కడే తిన్నాము. మొత్తం అందరూ ఒక 140 మెంబర్స్ 200 మెంబర్స్ వచ్చున్నారు. అందరికీ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి. మా ఐజాక్ కూడా దోశ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఐజాక్ చాలా లైక్ చేస్తాడు దోశ. ఇంకా నేను కూడా 2 బైట్స్ అయితే పెట్టించుకున్నాను. అక్కడ నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు, మా వాడు పెట్టింది ఒక్కటే తిన్నా. ఇంకా తర్వాత టీ మాత్రం తీసుకున్నాను. ఇంకా జెంట్స్కి అయితే ఇలా కండువలు వేశారు, లేడీస్కి అయితే ఇలా పూలదండలాగా వేశారు. నేనైతే వేయించుకోలేదు, జస్ట్ చేతిలో అన్న పట్టుకోమని చెప్పారు. అందుకే చేతిలో పట్టుకొని ఇక్కడైతే పెట్టేశాను. ఒక ట్రెడిషనల్ వేలో అందరూ వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఇక్కడ. ఇంకా ముందు వీడియోలో ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. తెలీదు, గోవాలో చూసినాం కదా, గోవాలో గుంటూరులో కానీ ఫంక్షన్ వాళ్ళు కొంచెం
తాజ్ హోటల్ చాలా బాగుంది. యాంబియన్స్ కానీ నీట్గా భలే ఉండింది తాజ్ హోటల్. మా ఐజక్ ఫస్ట్ కండువా అని చెప్తా ఉన్నాడు. మా వారికి కూడా చెప్పాను నేను, అందరూ ట్రెడిషనల్గా వస్తారు, మీరు కూడా వేసుకోండి అని అంటే తనకు అలవాట్లేదు, అందుకు వేసుకోలేదు. ఇక్కడ నిలబడుకున్నారు కదా, వీళ్ళందరూ ట్రెడిషనల్గా డ్రెస్సెస్ వేసుకున్నారు. వాళ్ళందరూ సేల్స్ ఆఫీసర్స్ అన్నమాట. ఇక్కడ నించొని వాళ్ళు ఒక సాంగ్ పాడారు. ఇంకా నేను అదంతా క్యాప్చర్ చేశాను కానీ కాపీరైట్ వస్తుందని పెట్టలేదు. ఇంకా తర్వాత మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఫోటో తీశారు, అది వెంటనే ఇచ్చేసారు మాకు ఫోటో. సో ఇప్పుడు పల్లకి లాగా ఉంటుంది అది, అందులో పెయింట్ డబ్బాలను పెట్టుకొని వస్తూ ఉన్నారు. మా ఐజాక్ అయితే ఏమన్నారంటే చూసి పెళ్లి కూతురు కూర్చొని వచ్చినట్లు ఉంది కదా అన్నారు. మీరు చూడండి ఒకసారి. మాకైతే లాస్ట్లో ఒక జంబోలాగా పెయింట్ డబ్బా వేషం వేసుకొని వచ్చారు కదా, అది చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్ టైము. దాదాపు మేము లంచ్ చేసేసరికి టైం ఎంత అయింది అంటే 2:43 అవుతూ ఉంది. ఇంకా అందరికీ అరేంజ్ చేశారు ఇలా ట్రెడిషనల్గా. నన్ను ఇలా మీటింగ్ తీసుకెళ్ళడం ఇది సెకండ్ టైం తిరుపతిలో. ఫస్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాత ద ఉదయ్ ఇంటర్నేషనల్ అని బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళారు. తర్వాత తిరుపతిలో తీసుకెళ్ళింది అని అంటే ఇంకా ఇదే నెక్స్ట్. మేము గోవాకి వెళ్ళాం కదా, వీళ్ళందరితో కలిసి వెళ్ళాము. అప్పుడు మీకు గుర్తుకే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా సో మెనీ ఐటమ్స్ అయితే పెట్టారు, ఒక 30 ఐటమ్స్ ఏమో పెట్టారు లంచ్కి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మేము దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాము అని అంటే చూస్తూ ఉండండి. నెక్స్ట్ చాలామంది వీడియోస్ చూస్తూ ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే చిన్న లైక్ చేయండి, చూసినట్లు ఒక కామెంట్ లీవ్ చేయండి. నేను కూడా చాలా హ్యాపీ, నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎవరు చూసారు ఎవరు చూడలేదని. లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మేమైతే ఇంకా అందరితో మాట్లాడేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. కొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చారు, మేము గోవాకి వెళ్ళాం కదా అప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు. ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసాము. మా ఐజక్ ఐస్ క్రీమ్ కావాలని అడిగారు, అందుకని ఇంకా మా వారైతే క్రీమ్ స్టోన్కి తీసుకొచ్చారు. సో మేము ఇంకా తిరుపతి నుంచి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము, సేఫ్గా రీచ్ అయితే అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ. ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ అభినయ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.